దశావతారంలో మొదటి అవతారం మత్స్యావతారం, అంటే చేప అవతారం. ఇది వేదాలని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఎత్తిన మొదటి అవతారం అనమాట. ఇది గుడి ఎక్కడ ఉందో, గుడి మత్స్యావతారంలో గుడి ఉంది. ఎక్కడ ఉందంటే తిరుమలలో, తిరుపతిలో నాగాలాపురంలో ఉంది. కృష్ణదేవరాయ కట్టారని చెప్తారు. బట్ 1967 నుంచి మన తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో వచ్చింది. సో అక్కడ పైన ఏం పూజ జరుగుతాయి, అన్ని పూజలు ఇక్కడ జరుగుతాయి. బ్రహ్మోత్సవం ఉన్నామంట. ఇంక రెండో అవతారం కుర్మ అవతారం. ఇది మన అమృతం కోసం మధురా పర్వతం ఇది అయితే కవంగా మారింది. అది కాస్త సముద్రంలో పడిపోతుంది అనమాట. ఆ సముద్రం పడితే దాన్ని భరిస్తా, దానికి ఆయన ఆ కుర్మావతారం ఎత్తాడు అనమాట. వరాహ అవతారం. ఇంకా తిరుమలలో ఫస్ట్ వెలిసిందే స్వామి ఈయన వరాహ అవతారం. ఈయన దర్శనం, ఈయన అనుమతితోనే వెంకటేశ్వరం అక్కడ వెలిసారనమాట. శ్రీ వరాహ అవతారం, లక్ష్మీ పేరుతో కలిపి శ్రీ వరాహ అవతారం అని పెడతారని. ఇంకా నాలుగో అవతారం నరసింహ అవతారం. సగం మృగంగాను సగం మనిషిగాను పూరిస్తారు. ఇది తెలిసిందే మీకు. హిరణ్యకశిపుని కోసం, హిరణ్యకశిపుని అన్నని చంపి మళ్ళీ హిరణ్యకశిపుని కోసం ఆయన అవతారం అయితే దాన్ని ఆయన వధించారు, తెలిసిన విషయాన్ని. సో ఈ 4 అవతారాలు, దశావతారం 4 అవతారాలు ఫస్ట్. మిగతాది 2-3 రోజుల్లో మీకు పంపిస్తాను. నాకు కొంచెం వ్యూస్, మీ కమెంట్స్ ఇంకేదైనా కావాలా, ఇంప్రూవ్ చేయాలా, నేను కొంచెం బాగా చేద్దామని చూస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు నాకు కావాలి. ఎలాగైనా సరే, తిట్టినా సరే పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు. కొట్టలేను అనుకుంటే దూరం ఉన్నాను. కొంచెం మీ అభిప్రాయం ఇస్తే నాకు మంచిది. ఐ విల్ బీ హ్యాపీ. ప్లీజ్ హెల్ప్ మీ టు కంటిన్యూ మై ఛానల్. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్. ఓం నమో.